హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏజెస్ అనే టాపిక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో బేసికలీ ఏజెస్ అంటే ఏంటి? వయసు. సో మనం ఈ వీడియోలో ఏజెస్ అనే టాపిక్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనేది చూడబోతున్నాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏజెస్ అనేది ఏంటి అంటే ఎగ్జామినేషన్లో రెండు విధాలుగా అడగచ్చు. సో ఏజెస్ అనేది టూ టైప్స్లో అడగచ్చు, అంటే టూ డిఫరెంట్ కేటగిరీస్గా మనం దీన్ని డివైడ్ చేయొచ్చు. ఏంటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ కేటగిరీ ఈజ్ రేషియో బేస్డ్ క్వశ్చన్స్. అంటే క్వశ్చన్స్ అనేవి మనకు రేషియో బేస్డ్ వస్తాయి. సో ఏజెస్ నుంచి క్వశ్చన్స్ రేషియో బేస్డ్ వస్తాయి. అండ్ ద సెకండ్ కేటగిరీ, రెండో కేటగిరీ ఏంటి అంటే ఏజెస్ నుంచి క్వశ్చన్స్ వచ్చేసరికి యావరేజ్ నుంచి వస్తాయి. ఓకేనా? ఏజెస్ నుంచి రేషియో బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, దీని తర్వాత యావరేజ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈరోజు మనం ఏంటంటే రేషియోస్, ఓకేనా, ఈ వీడియోలో మనం రేషియోస్ బేస్డ్ ఏజెస్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ మీకు, ఓకేనా, ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. సో ఆ పర్సన్ పేరు శ్యామ్ అనుకుందాం. సో శ్యామ్ యొక్క ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్. శ్యామ్ యొక్క ఏజ్ ఎంత? 18 ఇయర్స్. అండ్ శ్యామ్కి ఒక సిస్టర్ ఉన్నారు. శ్యామ్ గారికి ఎవరు ఉన్నారు? ఒక సిస్టర్ ఉన్నారు. సో శ్యామ్ యొక్క సిస్టర్ పేరు సీత. శ్యామ్ యొక్క సిస్టర్ పేరు ఏంటి? సీత. సో ఇప్పుడు ఏంటి అంటే శ్యామ్ యొక్క ఏజ్లో హాఫ్ ఆఫ్ ది ఏజ్ సీత. అంటే సీత యొక్క ఏజ్ అనేది శ్యామ్ యొక్క ఏజ్లో సగం. అంటే సీత ఏజ్ ఏమవుతుందండి ఇప్పుడు? సో శ్యామ్ యొక్క ఏజ్ ఇప్పుడు కరెంట్లీ 18 ఇయర్స్. సీత ఏజ్ ఏమవుతుంది? ఇందులో హాఫ్ అంటే ఎంత? 9. అంతేనా? హాఫ్ ఆఫ్ సీత. సో హాఫ్ ఆఫ్ శ్యామ్. సో సీతాస్ ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ శ్యామ్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైతే శ్యామ్ 20 ఇయర్స్ అవుతాడో, సో శ్యామ్కి 20 ఇయర్స్ అయితే సీతకి ఎన్ని ఇయర్స్ అవుతాయి? సీతకి ఎన్ని ఇయర్స్ అవుతాయండి? ఆలోచించండి. సో సీతకి కూడా హాఫ్ ఆఫ్ ద ఏజ్, అంటే 20లో హాఫ్ ఎంత? 10. 20లో హాఫ్ ఎంత అండి? 10. సో ఎవరైతే ఇప్పుడు 10 అని అనుకుంటున్నారు లేదా 10 అని ఆన్సర్ చెప్పారో వాళ్ళందరూ తప్పు చేశారు. వాళ్ళందరూ ఏం చేశారు? తప్పు చేశారు. సో ఇక్కడ ఏజ్ 10 కాదు. ఇక్కడ ఏజ్ సీత యొక్క ఏజ్ 10 కాదు. ఎందుకు కాదు అనేది మీరు గమనించాలి. ఎందుకంటే మీరు చూడండి, సీత యొక్క ఏజ్ ఏమవుతుంది నేను చెప్తాను. సో ఇప్పుడు మీరున్నారు. సో ఇది వచ్చేసరికి మీరు, దీని తర్వాత మీ బ్రదరో లేదా మీ సిస్టరో, ఎవరో ఒకరు. సో ఇప్పుడు ఏంటంటే మీకు మీ బ్రదర్ లేదా మీ సిస్టర్కి ఏజ్లో డిఫరెన్స్ వచ్చేసరికి 5 ఇయర్స్. మీకు లేదా మీ బ్రదర్ లేదా మీ సిస్టర్కి మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత? 5 ఇయర్స్. సో ఇప్పుడు మీ ఏజ్ 20 అయిందనుకోండి, మీ బ్రదర్ మీ సిస్టర్ యొక్క ఏజ్ ఏమవుతుంది? 5 ఇయర్స్ తక్కువ. అంటే మీకంటే 5 ఇయర్స్ చిన్న అతను. సో 15 అవుతుంది. అదేవిధంగా మీకు ఏజ్ 30 కనుక అయితే మీకంటే 5 ఇయర్స్ తక్కువ ఉంటాడే కానీ హాఫ్ ఉండడు. అంటే మీకు 30 అయితే మీ బ్రదర్ లేదా మీ సిస్టర్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? 5 ఇయర్స్ తక్కువ, 25. అంటే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏజెస్లో డిఫరెన్స్ అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ అనేది చేంజ్ కాదు. ఏజెస్లో డిఫరెన్స్ అనేది అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య డిఫరెన్స్ అనేది చేంజ్ కాదు. ఓకేనా? సో ఇక్కడ చూస్తే శ్యామ్ అండ్ సీత మధ్య డిఫరెన్స్ ఎంత? 9 ఇయర్స్. శ్యామ్కి సీతకి డిఫరెన్స్ ఎంత? 9 ఇయర్స్. సో శ్యామ్ అనే అతను సీత కంటే 9 ఇయర్స్. సో సీతకి శ్యామ్ నుంచి మనం ఏం చేయాలి? 9 ఇయర్స్ మైనస్ చేస్తే సీత ఏజ్ వస్తుంది. సో 20 - 9 11. సో సీతకు వచ్చేసరికి ఎన్ని ఇయర్స్? 11 ఇయర్స్. కాన్సెప్ట్ అర్థమైందా? ఏంటా కాన్సెప్ట్ అంటే ఎప్పుడైనా కూడా ఇద్దరు వ్యక్తులు, 2 పర్సన్స్ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో మనం ఏం చెప్పాము? ఏజ్ డిఫరెన్స్ షుడ్ బి సేమ్. ఏజ్ డిఫరెన్స్ షుడ్ బి సేమ్. ఏజ్ డిఫరెన్స్ షుడ్ బి సేమ్. సో ఇప్పుడు ఏంటి అంటే చూడండి, ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రెజెంట్లీ కరెంట్గా ఏ అండ్ బి యొక్క రేషియో వచ్చేసి మనకు 5:6 ఉంది. సో ఏబి యొక్క రేషియో ఎంత? 5:6. నెక్స్ట్ ఒక 4 ఇయర్స్ తర్వాత, ఓకేనా, 4 సంవత్సరాల తర్వాత
ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఇది, ప్రజెంట్ ఏజ్ యొక్క వీళ్ళిద్దరి యొక్క రేషియో 5:6. 4 సంవత్సరాల తర్వాత వీళ్ళ యొక్క రేషియో ఏమవుతుందంటే 6:7. 4 ఇయర్స్ తర్వాత వీళ్ళ ఏజ్ రేషియో ఏమవుతుంది 6:7. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే దీన్ని మనం బేసిక్గా సాల్వ్ చేయొచ్చు అండ్ కొంచెం మన ట్రిక్కీ వేలో సాల్వ్ చేయొచ్చు. ఏంటది అంటే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఫస్ట్ ప్రజెంట్, ఓకేనా, ఇది ప్రజెంట్ అనుకుందాం. ప్రజెంట్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఎంత డిఫరెన్స్ ఉన్నాయి? సో 5కి 6కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 5కి 6కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. సో 1 రేషియో లేదా 1 యూనిట్ అనేది డిఫరెన్స్. అలాగే 6కి 7కి ఎంత డిఫరెన్స్? 1 యూనిట్. నేనేం చెప్పాను, ఎప్పుడైనా కూడా ఏకి బీకి మధ్య డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి, అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క డిఫరెన్స్ సేమ్గా ఉండాలి. సో ఇక్కడ రేషియో కూడా సేమ్గా ఉందా లేదా? ఎస్. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది 1 యూనిట్ ఉంది, ఇక్కడ కూడా 1 యూనిట్ డిఫరెన్స్ ఉంది, ఓకేనా. ఇక్కడ 1 యూనిట్, ఇక్కడ 1 యూనిట్, ఓకేనా. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ యొక్క ఏజ్ 5 యూనిట్స్ ఉంది ప్రీవియస్గా. ఫస్ట్ మనం ఏం చేసాం, డిఫరెన్స్ ఈక్వల్గా ఉందా లేదా చూసాం. డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది. ఈక్వల్ ఉన్న తర్వాత మనం ఏం చేస్తాము, ఏ యొక్క ఏజ్ వచ్చేసరికి 5 రేషియో లేదా 5 యూనిట్స్. ఏ యొక్క ఏజ్ 5 యూనిట్స్ నుంచి 6 యూనిట్స్ అవుతుంది. ఏంటి, 5 యూనిట్స్ నుంచి 6 యూనిట్స్ అంటే 1 యూనిట్ ఇంక్రీజ్ అవుతుంది లేదా 1 రేషియో ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 1 రేషియో. బట్ యాక్చువల్గా ఎంత ఇంక్రీజ్ అయింది, ఎన్ని సంవత్సరాల తర్వాత చూసాం మనం? 4 ఇయర్స్కి. సో 1 రేషియో అనేది 4 ఇయర్స్ అయితే దెన్ ఏ యొక్క ప్రజెంటేజ్ చెప్పచ్చు. సో ఏ యొక్క ప్రజెంటేజ్ 5 రేషియోస్. సో 5 రేషియో వచ్చేసరికి 5 4 20. సో ఏ యొక్క ఏజ్ వచ్చేసరికి 20 ఇయర్స్. అదేవిధంగా బి యొక్క ఏజ్ ప్రజెంటేజ్ అడిగితే 6 4 24. ఈ విధంగా మనం ఏదైనా చేయొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ని బేసిక్గా ఎలా సాల్వ్ చేయాలో నెక్స్ట్ క్వశ్చన్లో మీకు చూపిస్తాం, ఓకేనా. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ ఆర్ ఇన్ ద రేషియో 4:5 రెస్పెక్టివ్లీ 5 ఇయర్స్ హెన్స్. 5 సంవత్సరాల తర్వాత, హెన్స్ అంటే తర్వాత, 5 ఇయర్స్ హెన్స్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ బికమ్ 5:6. వాళ్ళ యొక్క రేషియో ఏమవుతుందంటే 5:6 అవుతుంది. వాట్ ఈస్ రామ్స్ ప్రజెంటేజ్? సో ఇప్పుడు మనం దీన్ని షార్ట్కట్లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రజెంటేజెస్ ఎంత అన్నాడు? 4:5. ప్రజెంటేజెస్ ఎంత? 4:5. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఏజ్ ఏమవుతుందంట 5 ఇయర్స్ తర్వాత, 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ ఏమవుతుందంట 5:6. 4 5 నుంచి 5 6 అయింది. 4:5 నుంచి 5:6. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఇది వచ్చేసరికి రామ్, ఇది వచ్చేసరికి శ్యామ్. సో ఇప్పుడు గమనించండి, రామ్కి శ్యామ్కి మధ్య రేషియో డిఫరెన్స్ సేమ్గా ఉందా లేదా? ఎస్. ఇక్కడ చూస్తే 4కి 5కి, రామ్కి శ్యామ్కి 4కి 5కి డిఫరెన్స్ వచ్చేసరికి 1. అదేవిధంగా 5కి 6కి డిఫరెన్స్ అంతా 1. సో ఇక్కడ రేషియో డిఫరెన్స్ సేమ్గా ఉంది. సో డిఫరెన్స్ సేమ్గా ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 4 నుంచి 5 ఎంత ఇంక్రీజ్ అయింది? 4 నుంచి 5 అంటే 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది. సో 1 యూనిట్ అనేది 5 ఇయర్స్ అయితే, 1 యూనిట్ అనేది 5 ఇయర్స్ అయితే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు, వాట్ ఈస్ రామ్స్ ప్రజెంటేజ్? రామ్ యొక్క ప్రజెంటేజ్. సో రామ్ యొక్క ప్రజెంటేజ్ ఎంత? 4 యూనిట్స్. సో 4 యూనిట్స్ ఏమవుతుంది? 5 4 20. సో 20 ఇయర్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? 20 ఇయర్స్. ఆప్షన్ సి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. సో ఇది వచ్చేసరికి మనం ఏదైతే ట్రిక్ నేర్చుకున్నామో లేదా బేసిక్ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసామో అది. సో లేదు సార్ నాకు బేసిక్గా చెప్పండి అంటే చూడండి, సో రామ్ అండ్ శ్యామ్ యొక్క రేషియో, ప్రజెంట్ రేషియో ఎంత అంట? రామ్ రేషియో శ్యామ్, వీళ్ళిద్దరి యొక్క రేషియో వచ్చేసరికి 4:5. రామ్ అండ్ శ్యామ్ యొక్క రేషియో 4:5. నెక్స్ట్ రెస్పెక్టివ్లీ 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ రేషియో ఏమవుతుంది? 5:6 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, R/S అంటే R/S 4:5 అయితే ఇక్కడ నుంచి నేను R = 4x, S = 5x రాయొచ్చు కదా? ఎస్ రాయొచ్చు. దీని తర్వాత క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, రామ్కి 5 ఇయర్స్ పెంచాలి, అదేవిధంగా శ్యామ్కి కూడా 5 ఇయర్స్ పెంచాలి. సో రామ్కి 5 ఇయర్స్ పెంచాం, అదేవిధంగా శ్యామ్ ఏజ్ అంతా 5x + 5. సో ఇలా పెంచిన తర్వాత వీళ్ళిద్దరి యొక్క రేషియో కనుక చూస్తే అది 5/6 అయింది. అదేమైంది? 5/6. సో దీన్ని సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 6 4 24, 24x + 5 6 30 = 5 5 25, 25x + 25, 25x + 25. ఇక్కడ నుంచి ఇది సాల్వ్ చేస్తే x వాల్యూ ఎంత వస్తుంది? x వాల్యూ = 5. సో వాల్యూ ఆఫ్ x అనేది 5 అయితే ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద రామ్స్ ప్రజెంటేజ్? రామ్ యొక్క ప్రజెంటేజ్ ఎంత? సో రామ్ యొక్క ప్రజెంటేజ్ ఎంత? 4x. సో నా ఆన్సర్ వచ్చేసరికి 4 × x. x వాల్యూ ఎంత? 5. 5 4 20. ఓకేనా. ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే ఉందో అది బేసిక్, బట్ మనం బేసిక్ అనేది యూస్ చేయం, ఈ పర్టికులర్ మెథడ్ అనేది యూస్ చేస్తాం. ఏంటి ఆ మెథడ్ అంటే రేషియో యొక్క
ఓకేనా, ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అది రేషియో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో రామ్కి శ్యామ్కి ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ వినీత్ అండ్ గౌరవ్ ఆర్ ఇన్ ద రేషియో 9:7. సో ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ వినీత్ అండ్ గౌరవ్, వినీత్ గౌరవ్ వీళ్ళిద్దరు యొక్క రేషియో 9:7. నెక్స్ట్ 12 years ago, అంటే 12 సంవత్సరాల క్రితం, 12 years ago రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 5:3. సో వాళ్ళిద్దరి యొక్క రేషియో ఎంత అంటే 5:3. సో ఇప్పుడు గమనించండి, రేషియో సేమ్గా ఉందా లేదా, వీకి జీకి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉందా లేదా. సో 7కి 9కి డిఫరెన్స్ 2, అదేవిధంగా 5కి 3కి డిఫరెన్స్ ఎంత 2. సో ఓకేనా, 2 రెండు సాటిస్ఫై అయిపోయాయి. సో ఇందులో ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 9 నుంచి 5 అయింది, ఎంత తగ్గిందండి, 9 నుంచి 5, 9 యూనిట్స్ నుంచి 5 యూనిట్స్ అండి, అంటే 4 యూనిట్స్ అనేది డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది, 4 యూనిట్స్. సో 4 యూనిట్స్ రేషియో ప్రకారంగా చూస్తే 4 యూనిట్స్ డిక్రీజ్ అయింది, బట్ యాక్చువల్గా చూస్తే 2 years. సో 4 యూనిట్స్ అనేది 12 years అయితే 12 years, 4 యూనిట్స్ అనేది 12 years అయితే 1 యూనిట్ ఏమవుతుంది, 3 years. 1 యూనిట్ ఈజ్ 3 years. క్వశ్చన్లో అడిగింది ఏంటి, వాట్ ఈజ్ వినీత్ ప్రజెంటేజ్. సో వినీత్ యొక్క ప్రజెంటేజ్ ఎంత, 9 యూనిట్స్. సో 9 యూనిట్స్, సో 9 3s are 27. సో వినీత్ యొక్క ప్రజెంటేజ్ ఎంత, 27 years. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 years ago రేషియో ఆఫ్ A's age to B's age was 11:14, and 4 years later their ages will be in the ratio 13:16. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ప్రజెంట్ ఫ్యూచర్ కంపేర్ చేయడం లేదు, ప్రజెంట్ పాస్ట్ కంపేర్ చేయడం లేదు, పాస్ట్ ఫ్యూచర్ కంపేర్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే 4 సంవత్సరాల క్రితం 4 years ago ఏ యొక్క ఏజ్ అండ్ బి యొక్క ఏజ్, ఓకేనా, 11:14 ఉందంట. సో ఏబి యొక్క ఏజ్ రేషియోస్ 11:14. దీని తర్వాత 4 సంవత్సరాల తర్వాత 4 years తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే 4 years తర్వాత వాళ్ళ యొక్క రేషియో వచ్చేసి 13:16. సో వాళ్ళిద్దరి యొక్క రేషియో 13:16. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ రెండిటి మధ్య ఏవైతే ఉన్నారో, ఇది ఏ ఇది బి, అండ్ ఏకి బీకి మధ్య రేషియో డిఫరెన్స్ సేమ్గా ఉందా లేదా. సో ఇక్కడ చూడండి 14కి 11కి డిఫరెన్స్ ఎంత 3, అండ్ 13కి 16కి డిఫరెన్స్ ఎంత 3. సో రెండు సేమ్గా ఉన్నాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ, సో ఇప్పుడు మీరు చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చిన్న సిల్లీ మిస్టేక్ చేస్తారు, ఏంటంటే -4 + 4. సో -4 + 4 అంటే డిఫరెన్స్ వచ్చేసరికి 4 years అనుకుంటారు, ఓకేనా, డిఫరెన్స్ 4 years. బట్ ఇక్కడ 4 years డిఫరెన్స్ కాదు. ఎంత డిఫరెన్స్ అంటే చూడండి, ఇప్పుడు మీరు నెంబర్ లైన్ కనుక డ్రా చేస్తే సో మీరు -4 నుంచి స్టార్ట్ చేయాలి, -4 నుంచి స్టార్ట్ చేసి +4కి వెళ్ళాలి, అంటే -4 -3 -2 -1 0 1 2 3 అండ్ 4. అంటే ఇప్పుడు చూడండి -4 నుంచి 4కి డిస్టెన్స్ ఎంత, -4 నుంచి 4కి డిస్టెన్స్ ఎంత అంటే 4 కాదు, -4 నుంచి 4కి డిస్టెన్స్ వచ్చేసరికి 8. -4 నుంచి +4కి డిస్టెన్స్ ఎంత, 8. అంటే -4 నుంచి మీరు +4కి వెళ్ళాలంటే ఎన్ని ఇయర్స్ క్రాస్ చేయాలంటే 8 years క్రాస్ చేయాలి. లేదా సింపుల్గా ఆలోచించండి మీరు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఇయర్ వచ్చేసరికి 2000 అనుకుందాం. సో ఈ ఇయర్ ఏంటి 2000. సో ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 2000. సో 4 years బ్యాక్ అంటే ఏమొస్తుంది 1996. 4 years బ్యాక్ ఏమొస్తుంది 1996, అండ్ 4 years తర్వాత ఏమొస్తుంది 2004. సో 1996 నుంచి, సో ఇది తీసేయండి, 1996 నుంచి 2004కి డిఫరెన్స్ ఎంత, ఆబ్వియస్గా 8 years. సో ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ రేషియో డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 11 నుంచి 13 అయింది, అంటే 2 units అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 2 units. సో 2 units అనేది 4 years కాదు, 8 years. 2 units అనేది 8 years అయితే, 2 units అనేది 8 years అయితే ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, ద ఏజ్ ఆఫ్ ఏ యొక్క ఏజ్ ఎంత. సో 11 units ఎంత, 11 units ఎంత. సో 2 units కనుక 8 అయితే 1 unit ఏమవుతుంది 4, 11 units 44 years. సో ఏ యొక్క ఏజ్ ఏమవుతుంది 44 years. ఆప్షన్ 3 అనేది ఆన్సర్, ఓకేనా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే -4కి +4కి డిస్టెన్స్ 4 కాదు 8, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఆర్ ఇన్ ద రేషియో 6:1 రెస్పెక్టివ్లీ. 4 years hence ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బికమ్ 4:1. సో ఫాదర్ సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంట 6:1.
ప్రజెంట్ ఏజ్ ఇది. దీని తర్వాత 4 సంవత్సరాల తర్వాత 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క రేషియో ఏమవుతుంది 4:1. వాళ్ళ రేషియో ఏమవుతుంది 4:1. సో ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మనం ఏం చెప్పాం స్టార్టింగ్లో, ఇప్పుడు ఫాదర్కి సన్కి ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ సేమ్గా ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి 6కి 1కి డిఫరెన్స్ ఎంత, 6కి 1కి డిఫరెన్స్ వచ్చేసరికి 5, 4కి 1కి డిఫరెన్స్ ఎంత, 4 నుంచి 4 - 1 is 3. సో ఇక్కడ ఈ రెండిటి మధ్య, ఓకేనా, ఈ రెండిటి మధ్య ఇది డిఫరెన్స్ అనేది సేమ్గా ఉందా లేదా, రేషియో డిఫరెన్స్ కావచ్చు, ఏజ్ డిఫరెన్స్ కావచ్చు, సేమ్గా ఉందా లేదా, ఇక్కడ రేషియో డిఫరెన్స్ అనేది సేమ్గా లేదు. సో ఇక్కడ పైనేమో 5 డిఫరెన్స్ వస్తుంది, కిందేమో 3 డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు రేషియో డిఫరెన్స్ అనేది, ఓకేనా, ఏజ్ డిఫరెన్స్ అనేది మనం ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి. అంటే పైన ఉన్న వాల్యూకి 3తో మల్టిప్లై చేయండి, కింద ఉన్న వాల్యూకి 5తో మల్టిప్లై చేయండి. ఎందుకంటే పైన 5 డిఫరెన్స్ వస్తుంది, కింద 3 డిఫరెన్స్ వస్తుంది. సో క్రాస్గా మల్టిప్లై చేస్తే సింపుల్గా మనకు ఈక్వల్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే 6 3s are 18, రేషియో 3 1s are 3, దీని తర్వాత 5 4s are 20, రేషియో 5 1s are 5. సో ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 18 నుంచి 18 - 3, 18 - 3 15 డిఫరెన్స్, 20 - 5 15 డిఫరెన్స్. సో ఇప్పుడు డిఫరెన్స్ అనేది సేమ్ అయిందా లేదా, ఎస్, ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్గా అయింది. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. ఎప్పుడైనా కూడా మన ఫస్ట్ టార్గెట్ ఏముండాలంటే రేషియో డిఫరెన్స్, అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్ చేయడానికి ఉండాలి. ఈక్వల్ చేసిన తర్వాత సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి 18 నుంచి 20 అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది, 2 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. సో ప్రతిసారి ఏంటి సార్ మీరు లెఫ్ట్ తీసుకుంటున్నారు, రైట్ సైడ్ తీసుకోండి అంటే రైట్ సైడ్ తీసుకుందాం. సో సన్ యొక్క ఏజ్ 3 యూనిట్స్ ఉంది, 5 యూనిట్స్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది, 2 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 2 యూనిట్స్. సో 2 యూనిట్స్ అనేది యాక్చువల్గా ఎన్ని ఇయర్స్, 4 ఇయర్స్ అయితే. సో యాక్చువల్గా ఇంక్రీజ్ అయింది 4 ఇయర్స్. సో 2 యూనిట్స్ ప్రకారంగా చూస్తే 2 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది, యాక్చువల్గా ఇంక్రీజ్ అయింది 4 ఇయర్స్. సో 2 యూనిట్స్ అనేది 4 ఇయర్స్ అయితే 1 యూనిట్ అనేది 2 ఇయర్స్ అవుతుంది. దెన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఇది తీసుకోవాలి మీరు, ఓకేనా. సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత, 3 యూనిట్స్. సో సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ 3 యూనిట్స్, 1 యూనిట్ అనేది 2, 3 యూనిట్స్ అనేది 6 ఇయర్స్. సో సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ అంతా 6 ఇయర్స్, ఓకేనా. సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 6 ఇయర్స్, ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 5th క్వశ్చన్ చూడండి. అట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 3 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్, ఓకేనా. ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఫాదర్ యొక్క ఏజ్ అనేది సన్కి 3 times అంట. అంటే ఇప్పుడు సన్ 1 కనుక తీసుకుంటే ఫాదర్ ఏమవుతారు, సన్కి 3 times అంటే 3. అంటే ఫాదర్ సన్ యొక్క రేషియో ఏమవుతుంది, 3:1. ఫాదర్ సన్ యొక్క రేషియో ఏంటి, 3:1. ఫాదర్ సన్ రేషియో 3:1. నెక్స్ట్ 4 ఇయర్స్ హెన్స్, 4 సంవత్సరాల తర్వాత 4 ఇయర్స్ హెన్స్ ద రేషియో ఆఫ్ ఫాదర్ అండ్ సన్ విల్ బికమ్ 13:5. రేషియో ఫాదర్ ఆఫ్ సన్ ఏమవుతుంది, 13:5. సో ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ రేషియో డిఫరెన్స్ సేమ్గా ఉందా లేదా, నో, ఇక్కడ డిఫరెన్స్ సేమ్గా లేదు. సో పైన వచ్చేసరికి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 అనేది ఉంది, కింద డిఫరెన్స్ ఎంత ఉంది, 13 - 5. 13 - 5 ఎంత, 8. 13 - 5 ఎంత, 8. సో ఇప్పుడు చూడండి కింద ఏమో డిఫరెన్స్ 8 ఉంది, పైన 2 ఉంది. సో నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్గా పైన నేను 4తో మల్టిప్లై చేసేస్తే, ఓకేనా, ఈ 2ని నేను 8 చేయాలి. సో 2ని 8 చేయాలంటే ఏం చేయాలి, 4 మల్టిప్లై చేయాలి. అంటే పైన కనుక నేను 4తో మల్టిప్లై చేసేస్తే రేషియో డిఫరెన్స్ సేమ్ వచ్చేస్తుంది. సో మల్టిప్లై చేయండి, 4 3s are 12, 4 1s are 4. నెక్స్ట్ ఇది అలాగే ఉంటుంది, 13:5. సో ఇప్పుడు చూడండి 12కి 4కి మధ్య డిఫరెన్స్ ఏమొస్తుంది, 8 వస్తుంది. 13కి 5కి డిఫరెన్స్ 8. సో రేషియో డిఫరెన్స్ సేమ్ అయింది. రేషియో డిఫరెన్స్ సేమ్ అయిన తర్వాత చూడండి 4 నుంచి 5 అయింది. 4 నుంచి 5 అంటే 1 యూనిట్ ఇంక్రీజ్. సో 1 యూనిట్ అనేది యాక్చువల్గా ఎంత ఇంక్రీజ్ అయింది, 4 ఇయర్స్. సో 1 యూనిట్ అనేది 4 ఇయర్స్ అయితే ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఎంత, 12 యూనిట్స్. సో 12 యూనిట్స్. సో 12 4s are 48. సో ఏజ్ ఆఫ్ ఫాదర్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 48 ఇయర్స్. ఆప్షన్ 1, ఓకేనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The ratio of present ages of 2 brothers is 1:2. 5 years back, the ratio was 1:3. And what will be the ratio of their ages after 5 years? అంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ రేషియో అనేది ఏమవుతుంది అని చెప్పాడు. సో ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఇద్దరు బ్రదర్స్ ఎంత అంటే 1:2. దీని తర్వాత 5 years బ్యాక్ అంటే 5 సంవత్సరాల క్రితం -5. సో 5 years బ్యాక్ వాళ్ళ యొక్క రేషియో ఎంత అంటే 1:3. వాళ్ళ యొక్క రేషియో ఎంత, 1:3. సో పైన డిఫరెన్స్ ఎంత ఉంది, 1,
కింద డిఫరెన్స్ ఎంత ఉంది 2. సో పైన కనుక నేను 2తో మల్టిప్లై చేసేస్తే నాకు ఎగ్జాక్ట్గా ఈక్వల్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, పైన ఏదైతే రేషియో ఉందో దాన్ని 2తో మల్టిప్లై చేద్దాం. ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2:4. ఇక్కడ వచ్చేసరికి 1:3. 1:3. సో 2కి 4కి డిఫరెన్స్ 2, 1కి 3కి డిఫరెన్స్ 2. సో ఇప్పుడు చూడండి 4 నుంచి 3 అంటే 1 యూనిట్ అనేది డిక్రీజ్ అయింది. సో 1 యూనిట్ అనేది యాక్చువల్గా ఎంత 5 ఇయర్స్. సో 1 యూనిట్ అనేది యాక్చువల్గా 5 ఇయర్స్. సో 1 యూనిట్ అనేది యాక్చువల్గా 5 ఇయర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ చేద్దాం. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బ్రదర్ 1. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బ్రదర్ 1 ఏమవుతుంది, ఇక్కడ 5 2s 5 × 2. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బ్రదర్ 1 అనేది 2 యూనిట్స్. సో 2 × 5 10. 2 × 5 అంతా 10. నెక్స్ట్ బ్రదర్ 2 అంటే 5 4s 20. సో రెండో బ్రదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది, ఫస్ట్ బ్రదర్ యొక్క ఏజ్ 5 2s 10, సెకండ్ బ్రదర్ యొక్క ఏజ్ 5 4s 20. నెక్స్ట్ క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ రేషియో అడిగాడా, కాదు 5 ఇయర్స్ తర్వాత రేషియో అడిగాడు. ఓకేనా, 5 ఇయర్స్ తర్వాత. 5 ఇయర్స్ తర్వాత అంటే ఇతనికి 5 ఇయర్స్ ఇంక్రీజ్ చేయాలి, ఇతనికి 5 ఇయర్స్ ఇంక్రీజ్ చేయాలి. సో ఏమవుతుంది 15:25. సో 15:25 కనుక చూస్తే 5 3s 15, 5 5s 25. సో ఆన్సర్ ఏమవుతుంది 3:5, ఆప్షన్ 3. ఆన్సర్ 3:5, ఆప్షన్ 3. ఓకేనా, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 years earlier ద ఫాదర్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. అంటే 3 సంవత్సరాల క్రితం, ఓకేనా, 3 years earlier 3 సంవత్సరాల క్రితం ఏమన్నాడు, ఫాదర్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. అంటే ఫాదర్ సన్ కంటే 7 times ఉన్నాడు. అంటే సన్ యొక్క ఏజ్ 1 కనుక తీసుకుంటే ఫాదర్ గారు ఎంత ఉంటారు, అతనికి 7 times. సో వాళ్ళిద్దరి యొక్క రేషియో ఏమవుతుంది, ఫాదర్ సన్ యొక్క రేషియో 7:1. ఎప్పుడు 3 years బ్యాక్. నెక్స్ట్ 3 years హెన్స్ ఫాదర్స్ ఏజ్ వుడ్ బి 4 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్స్. అంటే 3 సంవత్సరాల తర్వాత, ప్రజెంట్ నుంచి 3 సంవత్సరాల తర్వాత, ఓకేనా, ఆ ఫాదర్ అండ్ సన్ యొక్క రేషియో ఏమవుతుంది 4:1. ఫాదర్ సన్ యొక్క రేషియో ఏమవుతుంది 4:1. సో ఇప్పుడు చూడండి ఫాదర్కి సన్కి మధ్య డిఫరెన్స్ ఏముంది, పైన వచ్చేసరికి 6 డిఫరెన్స్, కింద వచ్చేసరికి 3 డిఫరెన్స్. సో కింద నేను 2తో మల్టిప్లై చేస్తే నా డిఫరెన్స్ అనేది సేమ్ అవుతుందా, ఎస్, డిఫరెన్స్ అనేది సేమ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, కింద వచ్చేసరికి 2తో మల్టిప్లై చేద్దాం. సో కింద 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 7:1 అలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 8:2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 8:2. సో ఇప్పుడు చూడండి 7 నుంచి 8 అయింది. ఓకేనా, 7 నుంచి 8 ఎంత యూనిట్స్ ఇంక్రీజ్ అయింది, 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి, -3 నుంచి +3 ఎంత ఇంక్రీజ్, ఎన్ని సంవత్సరాలు ఇంక్రీజ్, 3 ఇయర్సా, 3 ఇయర్సే కదా, కాదు, ఎంత ఇంక్రీజ్, -3 నుంచి +3కి 6 ఇయర్స్ ఇంక్రీజ్. సో 1 యూనిట్ అనేది 6 ఇయర్స్ అయితే, 1 యూనిట్ అనేది 6 ఇయర్స్ అయితే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు చూడండి, ప్రజెంట్ ఏజెస్ అడుగుతున్నాడు. ఓకేనా, ప్రజెంట్ ఏజెస్. సో ఇప్పుడు మనం ఈ 6 వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 3 ఇయర్స్ బ్యాక్ వస్తుంది. సో ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ ఫాదర్ అండ్ సన్ యొక్క ఏజెస్ ఏముంటాయో చూద్దాం. సో 6 7s 42, దీని తర్వాత 6 1s 6. అంటే 3 సంవత్సరాల క్రితం ఫాదర్ అండ్ సన్ యొక్క ఏజ్ ఎంత 42 43. కానీ అతను ఇప్పుడు అడుగుతున్నాడు. సో 3 ఇయర్స్ యాడ్ చేయండి, దీనికి 3 ఇయర్స్ యాడ్ కనుక చేస్తే 42 + 3 45, దీని తర్వాత 6 + 3 9. సో వాళ్ళిద్దరి యొక్క ఏజెస్ ఎంత 45 and 9, విచ్ ఈస్ ఆప్షన్ 3. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సో ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, మనకు ప్రజెంట్ ఏజెస్ అడిగాడు, నాట్ 3 ఇయర్స్ బ్యాక్ అండ్ 3 ఇయర్స్ హెన్స్ ఏజెస్. ఓకేనా, సో ప్రజెంట్ ఏజెస్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేషియో బిట్వీన్ ఏజ్ ఆఫ్ ఏ 4 years hence అండ్ ఏజ్ ఆఫ్ బి 5 years ago ఈజ్ 6:5. సో ఈ క్వశ్చన్ అనేది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అండ్ మనం ఏం చెప్పొచ్చు అంటే లెంతీ క్వశ్చన్. దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో రేషియో బిట్వీన్ ఏజ్ ఆఫ్ ఏ 4 years hence, 4 years hence అంటే ఏకి 4 years యాడ్ చేయాలి. ఓకేనా, దీని తర్వాత బి యొక్క ఏజ్ 5 సంవత్సరాల క్రితం, బి యొక్క ఏజ్ 5 సంవత్సరాల క్రితం. ఈ రెండిటి యొక్క రేషియో ఎంత అంట, ఈ రేషియో వచ్చేసరికి 6/5. ఈ రేషియో ఎంత 6/5. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఇంకొక కండిషన్, రేషియో బిట్వీన్ ఏజ్ ఆఫ్ ఏ 4 years ago అంటే ఏకి 4 years వెనకాల, సో ఏ -4, అండ్ ఏజ్ ఆఫ్ బి 3 years ఆఫ్టర్ అంటే బికి 3 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు రేషియో కనుక చూస్తే 4/7 అండి. ఇప్పుడు రేషియో ఏమైంది 4/7. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు, వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ.
ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఆబ్వియస్గా క్రాస్ మల్టిప్లై చేసి చేయాలి. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 5a + 5 4s are 20 is equals to 6b minus 5 6 are 30. 6b minus 30. సో ఇక్కడ చూడండి 5a minus 6b is equals to minus 50. ఓకేనా, ఇది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే 7a minus 4 7s are 28 is equals to 4b plus 4 3s are 12. 4b plus 12. నెక్స్ట్ ఇక్కడ నుంచి 7a minus 4b is equals to minus 28 అనేది రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 28 అవుతుంది. 20 30 40. 7a minus 4b is equals to 40. 7a minus 4b అంతా 40 అండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఏదో ఒకటి క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడేమో 5a ఉంది, ఇక్కడ 7a ఉంది, ఇక్కడ 4b, ఇక్కడ మైనస్ 6b, ఇక్కడ 4b. సో ఇక్కడ చూడండి దీన్ని మనము 6 4, సో 2 కామన్ తీస్తే 2 3 6 12. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేద్దాం, ఈ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేద్దాం. సో 2 and 3. సో 2 and 3తో మల్టిప్లై చేసి ఇక్కడ రైట్ సైడ్ రాసి క్యాన్సిల్ చేద్దాం. సో ఆబ్వియస్గా వీటిని మనం క్యాన్సిల్ చేయాల్సిందే, ఎటువంటి ఇది లేదు ఇందులో. సో ఇక్కడ చూడండి 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 10a minus 12b, 10a minus 12b is equals to minus 100. ఓకేనా, 10a minus 12b is equals to minus 100. నెక్స్ట్ 7తో మల్టిప్లై చేస్తే 7 3s are 21a minus 4 3s are 12b, that is equals to 40 into 3 120. 40 into 3 అంతా 120. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడేమో మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. సో ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ వచ్చేసరికి minus 220 వస్తుంది. ఇక్కడ 21లోంచి 10 కనుక తీసేస్తే minus 11a. సో 11a అనేది 220, minus 11a అనేది 220 అయితే మైనస్ మైనస్ క్యాన్సల్. ఇక్కడ నుంచి ఏ వాల్యూ అనేది ఎంత వస్తుంది, 220/11. సో 220/11 అంటే 20. సో ఏ వాల్యూ అనేది ఎంత, 20. అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అనేది ఎంత, 20. సో ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 20 years. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ఎంత, 20 years. సో ఈ క్వశ్చన్ని మనం ఈ విధంగా సాల్వ్ అయితే చేయాలి. ఓకేనా, సో ఇది ప్యూర్లీ బేసిక్ మెథడ్. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఏంటి అంటే ఇంత లెంతీ వేలో సాల్వ్ చేయడం ఎగ్జామ్లో కుదరదు కాబట్టి, ఇంత లెంతీ వే సాల్వ్ చేయడం ఎగ్జామ్లో కుదరదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆప్షన్ వైజ్గా వెళ్దాం. ఏం చేద్దాం, ఆప్షన్ వైజ్గా వెళ్దాం. ఆప్షన్ వైజ్గా ఎలా వెళ్ళొచ్చో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కలర్ చేంజ్ చేద్దాం. కలర్ చేంజ్ చేసి మనకు ఆన్సర్ తెలియదు, ఆన్సర్ ఆప్షన్ 1 అనేది తెలియదు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఆన్సర్ అనేది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ, అంటే ఏ యొక్క ప్రజెంట్ ఏజ్. ఓకేనా, ఏ యొక్క ప్రజెంట్ ఏజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, రేషియో ఆఫ్ ఏ 4 years హెన్స్, అంటే ఏ ప్లస్ 4 అనేది ఎంత అంట, 6:5. అంటే ఏ ప్లస్ 4 అనేది 6 రేషియో. ఏ ప్లస్ 4 అనేది ఎంత, 6 రేషియో. నెక్స్ట్ దీని తర్వాత ఏ బిట్వీన్ ఏ 4 years అవ్వ, అంటే ఏ మైనస్ 4. ఏ మైనస్ 4 ఎంత అండి, ఏ మైనస్ 4 ఈజ్ 4 రేషియో. ఏ మైనస్ 4 ఈజ్ 4 రేషియో, 6 రేషియో 4 రేషియో. అంటే ఇప్పుడు నాకు ఆన్సర్స్ అనేవి ఇక్కడ, ఓకేనా, ఇక్కడ ఏవైతే ఆన్సర్స్ వస్తాయో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. సో ఇది ప్రజెంట్ ఏజెస్, ఇదేంటి ప్రజెంట్ ఏజెస్. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అనేది 20 అయితే, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అనేది 20 అయితే దీని తర్వాత 4 years తర్వాత అతని ఏజ్ ఏమవుతుంది, 24 అవుతుంది. 4 years బ్యాక్ అతని ఏజ్ ఏమవుతుంది, 16. 4 years బ్యాక్ ఏమవుతుంది, 16. అంటే ఇప్పుడు చూడండి 4 years తర్వాత 24 అవుతుంది, 4 years క్రితం 16 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ అనేవి ఈ రెండు వాల్యూస్తో డివిజిబుల్ కావాలి. అంటే 24 అనేది 6తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో 24 అనేది 6తో డివిజిబుల్ అవుతుంది, ఎస్ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 16 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా, ఎందుకంటే ఇది 4 years బ్యాక్. 4 years బ్యాక్ మన రేషియో అనేది ఎంత ఉంది, 4. సో ఏకి 4 years బ్యాక్ మనకు 4 రేషియో ఉంది. సో ఇక్కడ 16 అనేది డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 1 అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆప్షన్ 1 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం మనం. సెకండ్ ఆప్షన్ చూడండి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అనేది 22 years అయితే, ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ 22 years అయితే, సో 4 సంవత్సరాల తర్వాత అతని ఏజ్ ఏమవుతుంది, 26 అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత అతని ఏజ్ 26 అవుతుంది. 4 years బ్యాక్ అతని ఏజ్ ఏమవుతుంది, 18. 4 years బ్యాక్ అతని ఏజ్ ఏమవుతుంది, 18. సో 26 అనేది 6తో డివిజిబుల్ అవుతుందా, కాదు. సో ఆప్షన్ 2 అనేది కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం.
ఇక్కడ చూడండి 6తో 26 డివిజిబులా, 6 ఇంటూ ఆర్, 6 ఇంటూ సంథింగ్ చేస్తే 26 వస్తుందా, రాదు. నెక్స్ట్ 24 తీసుకుందాం. సో 24 అంటే 4 ఇయర్స్ తర్వాత 28 అవుతుంది, 4 ఇయర్స్ బ్యాక్ 20 అవుతుంది. సో 28 అనేది 6తో డివిజిబులా, 28 అనేది 6తో డివిజిబులా, కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ దీని తర్వాత ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ ఎంత, 27, 27 + 4 ఎంత, 27 + 4 31. సో 31 అనేది 6తో డివిజిబులా, కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఇలా మనం ఈ క్వశ్చన్స్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఏం చేశాను మనము, +4 యాడ్ చేసాం, -4 చేసాం. ఇక్కడ ఏదైతే క్వశ్చన్లో కండిషన్ ఇస్తాడో దాన్ని యూజ్ చేసి మనం సాల్వ్ అయితే చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే విధంగా ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఏ 5 ఇయర్స్ హెన్స్ అంటే A+5. సో A+5 ఎంత రేషియో ఉండాలి, A+5 అండ్ B 3 ఇయర్స్ అగో. సో A+5 అనేది 6 రేషియో, A+5 అనేది 6 రేషియో. నెక్స్ట్ దీని తర్వాత A 4 ఇయర్స్ అగో అంటే A-4, A-4 వచ్చేసరికి 7 రేషియో, A-4 7 రేషియో. సో ఇప్పుడు చూడండి, ఏ యొక్క ఏజ్ 20 ఇయర్స్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అనేది 20 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది, 25. ఓకేనా, 5 ఇయర్స్ తర్వాత 25. దీని తర్వాత 4 ఇయర్స్ బ్యాక్ 16, 4 ఇయర్స్ బ్యాక్ 16. సో ఇప్పుడు సింపుల్గా చూడండి, 5 ఇయర్స్ తర్వాత అది దేంతో డివిజిబుల్ అవ్వాలి, 6 రేషియోతో డివిజిబుల్ అవ్వాలి. కానీ ఇక్కడ 25 అనేది డివిజిబుల్ అవుతుందా, కాదు. సో ఇది కాదు. నెక్స్ట్ ఈ వాల్యూ చూడండి, 5 ఇయర్స్ తర్వాత 22 + 5 ఎంత, 27, 27 అనేది 6తో డివిజిబులా, కాదు. నెక్స్ట్ 24 + 5, 24 + 5 ఎంత అండి, 24 + 5 అనేది 29, 29 అనేది 6తో డివిజిబులా, కాదు. నెక్స్ట్ 25, 25 + 5 ఎంత, 30. సో 30 అనేది 6తో డివిజిబులా, ఎస్ డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా 25 అనేది ప్రజెంటేజ్ అయితే 4 ఇయర్స్ బ్యాక్ ఎంత అవుతుంది, 21. సో 21 అనేది దేంతో డివిజిబుల్ అవ్వాలి, 7తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ 21 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా 30 అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇక్కడ చూడండి, మనం ఏం చేసాం, ఎటువంటి ఈక్వేషన్స్ రాయలేదు అండ్ ఏమీ చేయలేదు, ఓన్లీ ఆప్షన్ తీసుకొని ఆన్సర్ చేసాం. సో ఈ విధంగా కూడా మనం ఎగ్జామ్లో దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ ఒకదానికంటే ఎక్కువ ఆప్షన్స్ కనుక మీకు సాటిస్ఫై అవుతూ ఉంటే మీరు ఏం చేయాలి, ఆబ్వియస్గా క్వశ్చన్ మొత్తాన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా. ఇదేంటంటే మనకు లక్ బేసిస్ అన్నమాట. మ్యాక్సిమం 90% ఆఫ్ ద కేసెస్లో ఇవి మనకేంటంటే కరెక్ట్ ఆప్షన్ని ఇచ్చేస్తాయి. బట్ కొన్నిసార్లు ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ని టఫ్ చేయడానికి అలాగే ఇవ్వచ్చు. సో అలాగే ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆబ్వియస్గా ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. ఈ ఈక్వేషన్స్ని క్యాన్సిల్ చేసి మనం మన ఆన్సర్ వరకు రీచ్ అవ్వాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 100 ఇయర్స్ నౌ. సో ఫాదర్ అండ్ సన్ ఇద్దరి యొక్క ఏజెస్ యొక్క టోటల్, సో ఫాదర్ ప్లస్ సన్ ఇద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ని యాడ్ చేస్తే ఎంత అంట, 100 ఇయర్స్ అవుతుంది. 100 ఇయర్స్. 5 ఇయర్స్ అగో దేర్ ఏజెస్ వర్ ఇన్ ద రేషియో 2:1. సో 5 సంవత్సరాల క్రితం, సో 5 ఇయర్స్ అగో వాళ్ళ యొక్క ఏజ్ రేషియో ఎంత అంట, 2:1. వాళ్ళ యొక్క రేషియో ఎంత, 2:1. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, 5 సంవత్సరాల క్రితం అంటే, సో ఇప్పుడు ప్రజెంట్ ఫాదర్ సన్ యొక్క టోటల్ వచ్చేసరికి 100, ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ టోటల్ వచ్చేసరికి 100. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం అంటే ఫాదర్కి 5 ఇయర్స్ మైనస్ చేయాలి, అదేవిధంగా సన్కి కూడా మనం ఏం చేయాలి, 5 ఇయర్స్ మైనస్ చేయాలి కదా. 5 సంవత్సరాల క్రితం అంటే ఫాదర్కి 5 ఇయర్స్ తగ్గుతుంది, సన్కి కూడా 5 ఇయర్స్ తగ్గుతుంది. ఇద్దరికి కలిపి 5 ఇయర్స్ తగ్గదు, ఫాదర్కి తగ్గుతుంది, సన్కి తగ్గుతుంది. అంటే 5 ఇయర్స్ బ్యాక్, అంటే 5 ఇయర్స్ బ్యాక్ ఫాదర్ అండ్ సన్ యొక్క టోటల్ ఏమవుతుంది, 5 ఇయర్స్ బ్యాక్ ఫాదర్ అండ్ సన్ యొక్క టోటల్ నార్మల్గా ప్రీవియస్గా ప్రెజెంట్లీ 100 కనుక ఉంటే ఫాదర్కి 5 ఇయర్స్ తగ్గుతుంది, అదేవిధంగా సన్కి కూడా 5 ఇయర్స్. సో 100 - 10 ఎంత, 90. సో 5 ఇయర్స్ బ్యాక్ ఫాదర్ అండ్ సన్ యొక్క సమ్ ఎంత, 90. కానీ ఫాదర్ అండ్ సన్ 5 ఇయర్స్ అగో రేషియో ఎంత, 2:1. అంటే 2 + 1 ఎంత, 3. సో 3 యూనిట్స్ అనేది, ఓకేనా, ఇక్కడ సమ్ ఎంత, 3 యూనిట్స్. 3 యూనిట్స్ అనేది 90 అయితే ఇక్కడ నుంచి 1 యూనిట్ ఏమవుతుంది, 1 యూనిట్ అనేది 30. 1 యూనిట్ 30. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు, 1 యూనిట్ 30. సో 1 అంటే సన్ యొక్క ఏజ్ 30, ఫాదర్ యొక్క ఏజ్ ఎంత, 60. ఎప్పుడు ఫాదర్ యొక్క ఏజ్ 60, ఎప్పుడు 5 ఇయర్స్ క్రితం, ఓకేనా, 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాల క్రితం వీళ్ళ యొక్క ఏజెస్ 60, 30లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ ఏ విధంగా ఉంటాయి, ప్రజెంట్ ఏజెస్ 65, 35 ఉంటాయి. ప్రజెంట్ ఏజెస్ 65, 35. కానీ క్వశ్చన్లో అడిగింది ఏంటి, ద రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఆఫ్టర్ 10 ఇయర్స్, అంటే 10 సంవత్సరాల తర్వాత, అంటే ప్రజెంట్ నుంచి 10 సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ 65, 35, దానికి 10 యాడ్ చేయాలి. సో 65 + 10 35%. సో 65 + 10 75, 35 + 10 ఎంత, 45. సో 15
ఎంత 15 3 45, 15 5 75. సో 5:3. సో ఆన్సర్ ఏమవుతుంది 5:3. అంటే 10 ఇయర్స్ తర్వాత వీళ్ళ యొక్క ఏజెస్ అనేవి ఎలా ఉంటాయి 5:3లో ఉంటాయి. సో 10 ఇయర్స్ తర్వాత వీళ్ళ ఏజెస్ 5:3లో ఉంటాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 4 years ago the ratio between ages of P and Q was 5:6. అంటే 4 years ago అంటే 4 సంవత్సరాల క్రితం వీళ్ళ యొక్క రేషియో ఆఫ్ ఏజెస్ ఎంత అంట 5:6. రేషియో ఆఫ్ ఏజెస్ ఎంత 5:6. అండ్ ప్రెజెంట్లీ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈస్ 52. అంటే ప్రెజెంట్ వీళ్ళిద్దరి యొక్క సమ్ ఎంత 52. సో వీళ్ళిద్దరి యొక్క సమ్ ప్రెజెంట్లో కరెంట్గా చూస్తే P + Q అనేది 52. బట్ ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి రేషియో ఇక్కడ 4 years బ్యాక్. అంటే 4 years బ్యాక్ అంటే ప్రెజెంట్గా వీళ్ళిద్దరి సమ్ 52 అయితే 4 years బ్యాక్ అంటే Pకి 4 years తగ్గుతుంది, Qకి 4 years తగ్గుతుంటాయి. అంటే 4 years బ్యాక్ P + Q యొక్క సమ్ ఎంత ఉంటుంది 52 - 8. 52 - 8 ఎంత 44. సో 4 years బ్యాక్ ఇదేంటి 4 years బ్యాక్ వీళ్ళిద్దరి యొక్క సమ్ 4 years బ్యాక్ వీళ్ళిద్దరి యొక్క సమ్. సో ఇక్కడ చూస్తే 5 + 6 ఎంత 11. సో 11 units అనేది. సో ఇక్కడ సమ్ అనేది 11 units వస్తుంది. సో యాక్చువల్గా అయితే 44 years. సో 11 units అనేది 44 అయితే 1 unit అనేది ఏమవుతుంది 4 years. సో ఇక్కడ నుంచి 5 4s are 20, 6 4s are 24. ఇది ఎప్పుడు 4 years బ్యాక్. సో 4 years బ్యాక్ వీళ్ళ ఏజెస్ ఎలా ఉన్నాయి 20 24లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి 20 and 24. సో ఇప్పుడు ప్రజెంట్గా ఎంత ఉంటుంది 20కి ఒక 4 యాడ్ చేయాలి, 24కి ఒక 4 యాడ్ చేయాలి. సో ఇది వచ్చేసరికి ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ P and Q. ఇది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ P and Q. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దర్ ప్రజెంట్ ఏజెస్. సో ఈ రెండింటి మధ్య రేషియో అడిగాడు. సో ఇక్కడ క్యాన్సల్ చేస్తే 4 6s are 24, 4 7s are 28. సో ఆన్సర్ ఈస్ 6:7. ఆన్సర్ ఏమవుతుంది 6:7. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 90 years. 10 years earlier అంటే 10 years వెనకాల ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 5:7. సో ఇప్పుడు చూడండి ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. సో ఫాదర్ అండ్ సన్ ప్రెజెంట్గా వీళ్ళిద్దరి యొక్క సమ్ 90 అయితే 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల వెనకాల 10 సంవత్సరాల క్రితం వీళ్ళ యొక్క సమ్ ఏమవుతుంది 10 years ago వీళ్ళ సమ్ ఏమవుతుంది ఫాదర్ ప్లస్ సన్ అనేది ఏమవుతుంది ప్రెజెంట్లీ 90 అయితే ఫాదర్కి ఒక 10 తగ్గుతుంది, అదేవిధంగా సన్కి కూడా 10 తగ్గుతుంది. సో 90 - 20 ఎంత 70. 90 - 20 ఎంత 70. ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క రేషియో 10 years ago ఎంత ఇచ్చాడు 10 years ago వీళ్ళ రేషియో 5:2. 10 years ago 5:2. సో 5 + 2 ఎంత 7. సో 7 units అనేది 70 అయితే 1 unit ఏమవుతుంది 10 అవుతుంది. సో 1 unit 10 అయితే ఇక్కడ 50 అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది. సో ఇది 50, ఇది 20. క్వశ్చన్లో ఏమడిగాడు వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. సో ఫాదర్ యొక్క ఇక్కడ 50 అనేది ఏంటి ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ కాదు. ఓకేనా. నేను ఒకవేళ క్వశ్చన్ పేపర్ కనుక క్రియేట్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ నేను ఇక్కడ ఇచ్చేది 65 కాదు 50 ఇస్తాను. ఇక్కడ ఏమిస్తాను 50 ఇస్తాను. సో చాలామంది ఆప్షన్ 50 అనేది మార్క్ చేస్తారు. బట్ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి చూడండి దీని ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ యొక్క ప్రెజెంట్ ఏజ్. సో ఇక్కడ 50 వచ్చింది 10 years బ్యాక్ ఫాదర్ ఏజ్. సో 50కి మనం ఏం చేయాలి ప్రెజెంట్కి రావాలంటే 10 యాడ్ చేయాలి. సో 50 + 10 అనేది ఆన్సర్. సో 50 + 10 ఎంత 60 years. సో ఆన్సర్ ఈజ్ 60 years ఆప్షన్ 3. ఆన్సర్ ఏమవుతుంది 60 years ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ 4 years ago was 19:16. అండ్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 26 years, వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడంటే 4 సంవత్సరాల క్రితం 4 years బ్యాక్ ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరి యొక్క రేషియో అనేది ఏముందంట ఫాదర్ రేషియో సన్ అనేది 19:6 అనేది ఉంది. 19:6. క్వశ్చన్లో ఏం చెప్తున్నా అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. సో ఫాదర్కి సన్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 26 years. సో మనం స్టార్టింగ్లో ఏం చెప్పాము ఎప్పుడైనా కూడా ఇద్దరు వ్యక్తుల యొక్క డిఫరెన్స్ అనేది చేంజ్ కాదు. అంటే ఇప్పుడు ప్రెజెంట్లో కూడా డిఫరెన్స్ అనేది 26 years ఉంటుంది. 4 years బ్యాక్ కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుంది 6 years. 4 years బ్యాక్ కూడా 26 years ఉంటుంది. అంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇక్కడ యూనిట్స్ వైజ్గా చూస్తే 13 units. సో 13 units అనేది 26 years అయితే ఎందుకంటే డిఫరెన్స్ అనేది ఎప్పుడు వెళ్ళినా పాస్ట్లో వెళ్ళినా ప్రజెంట్లో వెళ్ళినా ఫ్యూచర్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా డిఫరెన్స్ అనేది సేమ్గానే ఉంటుంది. సో 13 units అనేది 26 అయితే 1 unit అనేది ఏమవుతుంది 2 years. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దర్ పర్సెంటేజెస్. సో ఇక్కడ ఈ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 19 2s 38,
దీని తర్వాత 6 సో 38 and 12 అనేది ఏంటి 4 years బ్యాక్ వీళ్ళ యొక్క ఏజెస్. 4 years బ్యాక్ 38 and 12 అయితే 4 years హెన్స్ అంటే ప్రజెంట్లో వీళ్ళ ఏజెస్ ఎంత ఉంటుంది 38 + 4. 38 + 4 ఎంత 42. నెక్స్ట్ 12 + 4 16. 12 + 4 ఎంత 16. సో రేషియో కనుక చూస్తే 21:8. సో వీళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో 21:8. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons ఈజ్ 5:9 అండ్ ద ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద అదర్ బై 40 years. సో ఇద్దరి యొక్క ఏజెస్ వచ్చేసరికి 5:9 అంట. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, యూనిట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఈజ్ 4 units. సో 4 units అనేది 40 అయితే 1 unit అనేది ఏమవుతుంది 10 అవుతుంది. దెన్ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఇద్దరి సమ్ ఎంత 5 units + 9 units 14 units. సో 14 units ఎంత అవుతుంది 140. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి ఎగ్జామ్లో. సో ఆన్సర్ ఈజ్ 140. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అట్ ప్రజెంట్ రేషియో బిట్వీన్ ఏజెస్ ఆఫ్ ABC ఈజ్ 9:7:6. సో ABC ఈ ముగ్గురు యొక్క ఏజెస్ యొక్క రేషియో 9:7:6. సో B అండ్ C అనేది. నెక్స్ట్ 5 years ago A was 12 years elder than C. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ అనే అతను, ఇదొక్కటే చూడండి 5 years agoనా ఎప్పుడా మనకు అవసరం లేదు. ఎందుకంటే 5 years ago ఏకి సికి మధ్య డిఫరెన్స్ 12 ఉంటే 5 years తర్వాత 20 years తర్వాత కూడా డిఫరెన్స్ అనేది అదే ఉంటుంది కదా, అదే ఉంటుంది. సో ఏకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 12. సో ఏకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత రేషియో వైజ్గా చూస్తే 9కి 6కి 3 units. సో 3 units అనేది 12 years అయితే దెన్ 1 unit ఏమవుతుంది ఆబ్వియస్గా 4 years అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు, వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ డి యొక్క ఏజ్ కావాలి. డి వుడ్ బి 5 years యంగర్ దాన్ బి. సో డి అనే అతను బి కంటే 5 years యంగర్, అంటే బి కంటే 5 years తక్కువ. సో ఇప్పుడు బి కావాలి. సో 4 7s 28. సో బి యొక్క వాల్యూ ఎంత 28. సో అప్పుడు డి ఏమవుతుంది 28 - 5. దెన్ ద ఏజ్ ఆఫ్ డి అనేది 23 years. సో 23 years ఎక్కడ ఉంది, ఆప్షన్ 1లో ఉంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రీతి గాట్ మ్యారీడ్ 6 years ago. టుడే 6 years ago ఫుల్ స్టాప్. టుడే హర్ ఏజ్ ఈస్ 1/4 times హర్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే 1/4ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్వర్ట్ చేద్దాం. 1/4ని కన్వర్ట్ కనుక చేస్తే ఏమొస్తుంది 5/4. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ప్రీతి గాట్ మ్యారీడ్ 6 years ago. అంటే ప్రీతి మ్యారేజ్ 6 సంవత్సరాల క్రితం అయింది. ఈరోజు ఆవిడ యొక్క ఏజ్ ఎంత అంట 1/4 times ఆఫ్ హర్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే ఆవిడ యొక్క మ్యారేజ్ 1 దగ్గర అయిందంటే ఓకేనా. ఇప్పుడు ఆవిడ యొక్క ఏజ్ ఏమవుతుందంట 1కి 5/4. సో 1 × 5/4. సో ఇది వీళ్ళిద్దరి యొక్క రేషియో. అంటే ఇదేంటి మ్యారేజ్ అయినప్పుడు, ఇది వచ్చేసరికి బిఫోర్ మ్యారేజ్, ఇది బిఫోర్ మ్యారేజ్. అంటే ఈ 5 అనేది ఈ 4 అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతే 5:4. సో ఇప్పుడు చూడండి. సో మ్యారేజ్కి బిఫోర్ బిఫోర్ మ్యారేజ్ రేషియో ఎంత 5:4. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1 unit. అండ్ ఈ 1 unit అనేది ఏం చెప్తున్నాడు, సో ప్రీతి గాట్ మ్యారీడ్ 6 years ago. అంటే ఆవిడ మ్యారేజ్ ఎప్పుడైందంట 6 సంవత్సరాల క్రితం. సో 1 unit అనేది 6 years అయితే 1 unit అనేది 6 years అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, హర్ సన్స్ ఏజ్ ఈస్ 1/10 times హర్ ప్రజెంట్ ఏజ్. సో ప్రజెంట్ ఏజ్ అంటే మ్యారేజ్ జరిగిన తర్వాత, ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ అంటే ఇది. సో ఇప్పుడు ప్రీతి యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత 5 × 6. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ప్రీతి ఈజ్ 5 × 6 = 30 years. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ప్రీతి ఎంత 30 years. కానీ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, ద ఏజ్ ఆఫ్ హర్ సన్ యొక్క ఏజ్ వచ్చేసరికి ప్రీతి యొక్క ఏజ్లో 1/10. సో ప్రీతి ఏజ్కి 10తో డివైడ్ చేయాలి. సో ప్రీతి యొక్క ఏజ్ 30/10 ఎంత 3. సో ఆవిడ సన్ యొక్క ఏజ్ ఎంత 3 years. సో హర్ సన్స్ ఏజ్ ఈస్ 3 years. ఓకేనా. సో ఆన్సర్ 3 years. సో ఈ క్వశ్చన్ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ప్రీతి గాట్ మ్యారీడ్ 6 years ago. సో ప్రీతికి మ్యారేజ్ 6 సంవత్సరాల క్రితం అయింది. నెక్స్ట్ టుడే హర్ ఏజ్ ఈస్ 1/4 times ఆఫ్ హర్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్. సో ఆవిడ మ్యారేజ్ అయిన టైం నుంచి ఇప్పుడు ఆవిడ ఏజ్ వచ్చేసి 1/4. సో 1/4ని మనం కన్వర్ట్ చేస్తే 5/4 అయింది. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ప్రీతి యొక్క మ్యారేజ్ 1 year అయినప్పుడు ఓకేనా 1 unitగా తీసుకున్నప్పుడు అప్పుడు నెక్స్ట్ ఆవిడ యొక్క మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు 5/4 × 5/4. సో 1 × 5/4 ఓకేనా.
1 × 5/4. ఇంతకుముందు కూడా అదే కదా మనం చేసేది. సో ఫాదర్ యొక్క సన్, ఓకేనా, ఫాదర్ యొక్క ఏజ్ సన్ కంటే 7 టైమ్స్ ఉంటే మనం ఏం చేస్తున్నాం, సన్ యొక్క ఏజ్ 1 తీసుకుంటున్నాం, ఫాదర్ యొక్క ఏజ్ 7. సో 7 × 1, 1 × 7, 7 టైమ్స్ ఆఫ్ సన్ అంటే 7 × 1, 7 × 1 అంటే 7. అదేవిధంగా ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆవిడ యొక్క ఏజ్ 1 అయితే మ్యారేజ్ అయిన తర్వాత 5/4 ఉంది. సో 5/4 × 1. సో 5/4ని మనం రేషియోలో ఇలా కన్వర్ట్ చేసి ఇదంతా సాల్వ్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడతో మనకేంటంటే రేషియో బేస్డ్ ఏజెస్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే యావరేజ్ బేస్డ్ ఏజెస్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో మీకు ఈ వీడియో బాగా అండర్స్టాండబుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ఒక కాన్సెప్ట్లో కావచ్చు, ఏదైనా ఒక క్వశ్చన్లో కావచ్చు డౌట్ కనుక వస్తే ఖచ్చితంగా చాట్ బాక్స్లో నాకు క్వైరీ అనేది పెట్టండి, నేను దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.